లక్ష్మీ నరసింహాయ నమో నమః. మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం. మరి ఈ పర్వదినం రోజు శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తాదులు రాష్ట్ర దేశ నలుమూలల నుండి ఇతర దేశాల నుండి కూడా శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణు స్వరూప లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తాదులు విచ్చేశారు. మరి దీనికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి అలాగే కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి అలాగే ఆలయ సిబ్బంది అందరూ కూడా మరి ముఖ్యంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మరి కదిరి మున్సిపాలిటీ వారు అందరూ కూడా సంయుక్తంగా ఈ యొక్క స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి అన్ని వసతులు సమకూర్చి మరి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేయడంలో ముందంజ ఉన్నారు ఈసారి. మరి అలాగే ఈ యొక్క స్వామివారి కైంకర్యాలు అలాగే స్వామివారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి బాధ కల్పించకుండా మరి అంతా కూడా సక్రమైనటువంటి విధానంలో ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి జరిగాయి. మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తాదులు కర్ణాటక నుండి కావచ్చు, తమిళనాడు నుండి కావచ్చు, వివిధ ప్రాంతాల నుండి మన రాష్ట్ర నలుమూలల నుండి కూడా శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి మరీ ముఖ్యంగా స్వామివారి భక్త ప్రహ్లాద సమేత ఉగ్ర నరసింహ హిరణ్య సంహార స్వామివారి మూల విరాట్ని దర్శించుకొని మరి ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఉత్సవ విగ్రహాలని కూడా మరి ఈ యొక్క దర్శనార్థము స్వామివారిని ఇక్కడ ఉదయం 3:30కి వేద పండితులచే శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన అర్చకులైనటువంటి వసంత ఆచార్యులు, పార్శ్వార్థ ఆచార్యులు, మరి కుమార స్వామివారు, మరి అలాగే అంజనాద్రి స్వామివారు, మరి రాముల స్వామి కొడుకు కుమారుడైనటువంటి స్వామివారు ఇప్పుడు మనం చూస్తున్నాము. స్వామివారు అందరూ కూడా స్వామివారి కైంకర్యాలు ముగించి స్వామివారి దర్శనార్థము వేదోత్సవాలతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తాదులకి మరి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. మరి అలాగే శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు కూడా చాలా పకడ్బందీగా మరి ఏదైతే పోలీసు వారు సూచనలు మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు స్టాఫ్ వారి సూచనల ప్రకారము ఈ యొక్క స్వామివారి దర్శనార్థం అందా వచ్చేటువంటి ఏదైతే పోలీస్ శాఖ నిర్ణయించబడినటువంటి చెప్పినటువంటి మార్గంలో అందరూ కూడా రావాలని మరొకసారి తెలియజేసుకుంటూ శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి నమో నమః. వాలంటీర్లుగా విశ్వ హిందూ పరిషత్తు అలాగే మరి కొంతమంది స్వచ్ఛందంగా కూడా వచ్చి వాలంటరీగా చేస్తున్నటువంటి వారు కూడా స్వామివారి కరుణా కటాక్ష కృప పాత్రలు కాగలరని అలాగే బజరంగ దళాలు మరి ఏవైతే విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వాలంటీర్స్గా వచ్చి స్వామివారి సేవలో మరి పాల్గొంటున్నారు. వారందరికీ కూడా స్వామివారి కరుణా కటాక్షాలు ప్రార్థించాలని మా యూనిస్ తరఫున తెలియజేసుకుంటున్నాం. స్వామివారి దర్శనార్థం ఏదైతే దేవాదాయ శాఖ నిర్ణయించినటువంటి సమయం వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. ఈ దర్శనాన్ని అందరూ కూడా స్వామివారి యొక్క దర్శనాన్ని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని సురక్షితంగా మీరు వచ్చినటువంటి ప్రాంతాలకు వెళ్ళాలని మా యూనిస్ తరఫున మరొక్కసారి కోరుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఆరంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీమద్ విఘనస మహాగురవే నమః. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఇవాల్టి రోజున కాద్రి క్షేత్రంలో స్వామివారు ధనుర్మాస సమయంలో వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి అని కూడా పిలువబడుతుంది. అదే మాదిరిగా స్వామివారు ఉత్తర ద్వారంలో శ్రీమద్ కాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ యొక్క క్షేత్రానికి భక్తులెల్లరూ కూడా విచ్చేసి స్వామి కృపకు పాత్రలు కావలసిందిగా సవినీయముగా కోరుచున్నాము. అదేవిధంగా గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు శ్రీ కందిగుంట ప్రసాద్ గారు
ఈ యొక్క దేవాలయంలో అన్ని ఈ యొక్క క్షేత్రంలో ఏదైతే ఈ యొక్క దేవాలయంలో చేయబట్టి సహకారం ఏదైతే ఉందో ఈ యొక్క ముక్కోటి ఏకాదశికి అన్నిటినీ సహకారం చేసి పూలంగి సేవ చేసి ఆ యొక్క అన్నప్రసాద వితరణ కూడా స్వామివారికి జరపబడుతూ ఉన్నారు. అదేవిధంగా మా యొక్క అధికారులైతేనేమి, పోలీస్ అధికారులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా సహకారంతో దాదాపుగా 80-85 వేల మంది పైచిలుకు వచ్చి స్వామివారి యొక్క దర్శనం భక్తులెల్లరూ గావిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్వామివారు ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. భక్తులెల్లరూ విచ్చేసి స్వామి కృపకు పాత్రలు కావలసిందిగా సవినయముగా కోరుచున్నాము. శుభం భూయాత్. స్వస్తి. నా యొక్క నామధేయము అర్చకం ధాలివట్టం బాలాజీ నరసింహాచార్యులు. ఇక్కడ స్వామివారి యొక్క అనువంశిక అంటే వంశపారంపర్యమైనటువంటి అర్చకునిగా ఇక్కడ నేను స్వామివారి యొక్క సేవలో తరిస్తూ ఉన్నాను. నా యొక్క తరం ఇక్కడ 18వ తరంగా స్వామివారి యొక్క ఇది చేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ వైకుంఠ ఏకాదశి దాదాపుగా ఒక 15 సంవత్సరములుగా స్వామివారి యొక్క సేవలో పాల్గొని ఉన్నాను. ఇది ఈ యొక్క దినమైనటువంటి ప్రత్యేకత. బాగా దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు అందరూ కూడా స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా సవినయంగా కోరుచున్నాము. శుభం భూయాత్. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. మరి స్వామివారు చెప్పినటువంటి విషయం అంతా కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నటువంటి కదిరి డిఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు, మరి అలాగే సంబంధించినటువంటి కదిరి అర్బన్ సిఏ గారు, రూరల్ సిఏ గారు, మరి పోలీస్ సిబ్బంది, ఎస్ఐలు సిబ్బంది అందరూ కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ రెవెన్యూ శాఖకి, అలాగే మున్సిపాలిటీ శాఖకి, మరి సంబంధించిన శాఖలకి, ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించిన సిబ్బందికి, మరి అలాగే ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ మన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి మరొకసారి మా యూనిస్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ స్వామివారి సేవ, కరుణ, కృప, కటాక్షాలన్నీ కూడా అందరికి ప్రార్థించాలని మరొకసారి మా యూనిస్ తరపున తెలియజేసుకుంటూ ఓం నమో నారసింహ.